Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Defending champion Royal Challengers బెంగళూరు చాలా కూల్గా ఆక్షన్కి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి పెద్దగా రిక్వైర్మెంట్ ఏం లేదు. ఈవెన్ బ్యాకప్స్ కూడా ఉన్నారు చాలా వరకు, కానీ కొంతవరకు బ్యాకప్స్ గురించి ఆలోచించాలి తప్పిస్తే పెద్ద రిక్వైర్మెంట్ లేదు. దే హ్యావ్ గాట్ ఎ డీసెంట్ పర్స్ విత్ దెమ్. ఇంకా వాళ్ళు 8 స్లాట్స్ ఫిలప్ చేసుకోవచ్చు, దాంట్లో 2 ఫారిన్ ప్లేయర్స్, అండ్ దే హ్యావ్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ 16.4 crores. యాక్చువల్గా వాళ్ళు రిలీజ్ చేసిన మేజర్ ప్లేయర్ ఎవరంటే లియామ్ లివింగ్స్టన్, అతనికి 8.5 crores ఎంతో వచ్చింది. 1 crore మయాంక్ అగర్వాల్, ఇంకో టిమ్ సైఫర్ట్ అనుకుంటా 1 crore. సో 10-11 కోట్లు. అయితే ఆల్రెడీ వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ ఉన్నది, అన్యూజ్డ్ అమౌంట్ ఉంది. సో దే ఆర్ హ్యావింగ్ ఎ డీసెంట్ పర్స్ ఆఫ్ 16.4 crores. అండ్ వాళ్ళ పెద్ద రిక్వైర్మెంట్ ఏం లేదు. మేబీ ఒక ఎక్స్ట్రా ఫారిన్ ఫాస్ట్ బౌలర్, ఒక ఎక్స్ట్రా ఇండియన్ ఫాస్ట్ బౌలర్ తీసుకుంటే సరిపోతుంది. అంతకుమించి వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్. అలాగే ఒక ఇండియన్ బ్యాటర్స్ కూడా కావాలి, వాళ్ళకి బ్యాకప్ బ్యాటర్స్ కావాలి. సో చాలా కూల్గా వాళ్ళు ఆక్షన్కి వెళ్ళే అవకాశం ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ వాళ్ళు దే డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ది విన్నింగ్ కాంబినేషన్. అందుకే కొంతమందిని మాత్రం రిలీజ్ చేశారు. లియామ్ లివింగ్స్టన్ని రిలీజ్ చేశారు, ఎందుకంటే అతను కూడా టువర్డ్స్ ది ఎండ్ 1-2 మంచి నాక్స్ ఆడాడు. బట్ ఇన్ జనరల్ అతను ఎప్పుడు ఐపీఎల్లో అండర్వెల్మింగ్, ఎప్పుడు కూడా పెద్దగా పర్ఫామ్ చేసింది లేదు. సో ఐ థింక్ దే హ్యావ్ డిసైడెడ్ టు లెట్ లూజ్ దట్ ఆల్రౌండర్. దాని బదులు ఇంకొక ఆల్రౌండర్ ఎవరైనా వాళ్ళు దృష్టిలో ఉండొచ్చు, ఎవరైనా తీసుకునే అవకాశం మనకి కనిపిస్తుంది. సో ఎవరెవరిని వదిలేసే వాళ్ళు అదే లియామ్ లివింగ్స్టన్, మయాంక్ అగర్వాల్, ఎల్గిడిని కూడా వదిలేశారు. ఎల్గిడిని ఉంచుకుంటే సరిపోయేది, బట్ దే మైట్ బీ హ్యావింగ్ అనదర్ ఫాస్ట్ బౌలర్ ఇన్ దేర్, వాళ్ళ రాడార్లో మరొక ఫాస్ట్ బౌలర్ ఏమైనా ఉన్నారేమో. అలాగే మనోజ్ బండాగే, ద లోకల్ మ్యాన్, అతను కూడా వదిలేశారు. సో వాళ్ళకి టిమ్ సైఫర్ట్, వికెట్ కీపర్ ఫ్రమ్ న్యూజిలాండ్, ఎప్పుడు ఆడలేదు అతను. ఐ థింక్ ఈ నెవర్ ప్లేడ్ ఐపీఎల్. సో ఆల్వేస్ దేర్ ఇన్ ద స్క్వాడ్. సో కొద్దిమందిని మాత్రమే వాళ్ళు రిలీజ్ చేశారు. అండ్ ద రిక్వైర్మెంట్ ఈస్ క్వైట్ సింపుల్. వాళ్ళకి ఒకటే ప్రాబ్లం, మనం ఇంతమంది చెప్పుకున్నట్టుగా వెన్యూ డిసైడ్ చేసుకోవాలి. చిన్నస్వామిలో జరిగే అవకాశాలు చాలా తక్కువ, ఎందుకంటే చిన్నస్వామికి క్లియరెన్స్ రావడం కష్టమే. ఇంకా కొద్ది నెలలే మిగిలింది. చిన్నస్వామిలో జరగకపోతే మరి వేరే వెన్యూ వెతుక్కోవాలి వాళ్ళు అర్జెంటుగా. ఇప్పుడు చిన్నస్వామిని రెడీ చేస్తారని అనుకోవడం లేదు. బెంగళూరులో కాకుండా వేరే దగ్గర వెతుక్కోవాలి వెన్యూ. మోస్ట్ ప్రాబ్లీ పూణే కావచ్చు, వైజాగ్ ఈజ్ అనదర్ పాసిబిలిటీ, త్రివేంద్రం కూడా, ఇవన్నీ కూడా లైన్లో ఉన్నారు. బట్ పూణే కుడ్ బి ది చాయిస్, ఎందుకంటే అది కూడా సాఫ్ట్వేర్ నగరం, పెద్ద స్టేడియం ఉంది అక్కడ కంపేర్ టు వైజాగ్. అంటే కెపాసిటీ వైజ్ ఇట్స్ హ్యావింగ్ మోర్ ఐ థింక్. అండ్ ఊరికి దూరంగా ఉంది, ఎలాంటి సేఫ్టీ ప్రాబ్లమ్స్ లేవు అక్కడ. సో ఐ థింక్ పూణేకి సెటిల్ అవుతారేమో. సో దాన్ని బట్టి వాళ్ళు వెన్యూ డిసైడ్ చేసుకుని ఆక్షన్కి వెళ్ళే లోపలే వాళ్ళు వెన్యూ విషయంలో క్లారిటీ తెచ్చుకుంటే, ఎందుకంటే వెన్యూ స్పెసిఫిక్గా ఉండాలి మీ స్క్వాడ్. అంటే మీ రిక్వైర్మెంట్, మీరు ఆర్సీబీ గతంలో ఏంటంటే మీరు చిన్నస్వామి స్టేడియంని దృష్టిలో పెట్టుకుని మీరు సెలెక్షన్ చేశారు. ఎవరిని అదే చేస్తారు కదా చెన్నై వాళ్ళు, స్లో అండ్ లో వికెట్స్ ఆధారంగా. అంటే హాఫ్ ఆఫ్ ది మ్యాచెస్ యూ విల్ బి ప్లేయింగ్ అట్ యువర్ హోమ్ గ్రౌండ్. సో ఆ నేపథ్యంలో ఐ థింక్ దే హ్యావ్ టు మేక్ ది సెలెక్షన్స్ ఆన్ దట్ బేసిస్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఓనర్షిప్ కూడా మారుతుంది. ఓనర్షిప్ చేంజ్ కంప్లీట్ అయ్యేసరికి మార్చి అవుతుంది అంటున్నారు, బట్ ఈ లోపల ఆక్షన్ కూడా అవుతుంది. మరి ఓనర్షిప్లో లేటెస్ట్ కంటే హోంబలే ప్రొడక్షన్స్ అని చెప్పి ఫిలిమ్స్ వాళ్ళు, కేజీఎఫ్ తీసిన వాళ్ళు, సలార్ తీసిన వాళ్ళు, అండ్ కాంతారా 2 కూడా వాళ్ళే ప్రొడ్యూస్ చేసినట్టారు. సో వాళ్ళు బెంగళూరు బేస్డ్. సో వాళ్ళు కూడా దే ఆర్ ఇన్ ద ఫ్రే. అదాని గ్రూప్, సీరమ్, పెద్ద గ్రూప్స్ ఉన్నాయి, జేఎస్డబ్ల్యూ, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా దే హ్యావ్ థ్రోన్ దేర్ హ్యాట్ ఇన్ ద రింగ్. ఐ థింక్ వాళ్ళు దక్కించుకుంటే బెంగళూరు ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే లోకల్ బెంగళూరు బేస్డ్ ఫిల్మ్ ప్రొడక్షన్ యూనిట్ అది. అండ్ ఆ సినిమా కనెక్షన్తో ఆర్సీబీకి మరింత గ్లామర్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. చాలా పెద్ద వాల్యుయేషన్ ఉంది వాళ్ళకి, 17,000 crores ఇండియన్ రూపీస్లో. సో అంత పెద్ద అమౌంట్తో మరి వాళ్ళు బిడ్డింగ్ ప్రాసెస్ ఉంటుంది, ఎవరు హైయెస్ట్ బిడ్ వేస్తారో వాళ్ళకే దక్కుతుంది. సో అది మన ఆక్షన్కి అంత సంబంధం లేదనుకోండి. బట్ ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ విల్ బి వేయింగ్ ఇన్ దేర్ మైండ్ వెన్ దే గో ఫర్ ఆక్షన్. ఆక్షన్కి వెళ్ళేటప్పుడు అంటే కొన్ని ఈక్వేషన్స్ మారుతాయి కదా ఓనర్షిప్ మారినప్పుడు. ఐ థింక్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎంతమంది చెప్పినట్టుగానే ఫాస్ట్ బౌలర్స్ 3 డౌట్ఫుల్ స్టార్టర్సే ఉంటారు. హ్యాజల్వుడ్ 5 యాషెస్ టెస్ట్ 5 ఆడినా, యాషెస్ సిరీస్
లాంగ్ యాషెస్ సిరీస్ ఆడతాడు, 5 ఆడతాడా 4 ఆడతాడా అనేది చూడాలి. తర్వాత T20 వరల్డ్ కప్ ఆడి ఈ మస్ట్ బి ఏ టైర్డ్ మ్యాన్. సో అతని ఫిట్నెస్ విషయంలో కొంత కన్సర్న్ ఉంటుంది. సో హ్యాజల్వుడ్ హ్యాస్ బిన్ వండర్ఫుల్ ఫర్ దమ్ ద లాస్ట్ ఇయర్. వాళ్ళ విజయంలో చాలా కీలక పాత్ర వహించాడు. అండ్ హ్యాజల్వుడ్ విషయంలో కూడా వాళ్ళు కొద్దిగా ఆలోచించాలి. హ్యాజల్వుడ్కి ప్రాపర్ బ్యాక్ నువాన్ తుషారా ఉన్నాడు వాళ్ళకి ఆల్రెడీ రిటైన్ ప్లేయర్స్లో. హ్యాజల్వుడ్ గురించి కూడా ఒక బ్యాకప్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భువనేశ్వర్ కుమార్ ఇంతకుముందు చెప్పినట్టుగా నేను ఈజ్ ప్లేయింగ్ IPL టు IPL. సో అలాంటప్పుడు ఫిట్నెస్ కాన్సర్న్స్ ఉంటాయి. మ్యాచ్ ఫిట్నెస్ సడన్గా అంటే IPL టు IPL ఆడుతున్నప్పుడు మీకు మ్యాచ్ ఫిట్నెస్ అండ్ కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. సో భువనేశ్వర్ కుమార్ కూడా మీరు బ్యాకప్ పెట్టుకోవాలి. యష్ దయాల్ క్రిమినల్ కేసులు ఇరుక్కున్నాడు చెప్పాను కదా, దాంట్లో ఇరుక్కున్నాడు కాబట్టి అతను ఎలాంటి కాంపిటేటివ్ మ్యాచెస్ ఆడలేదు లాస్ట్ IPL తర్వాత నుంచి. సో ఆ కేసులో ఈజ్ ఫైటింగ్ దట్ కేస్. సో అతని అవైలబిలిటీ కూడా మీద కూడా కొంత క్వశ్చన్ మార్క్ ఉంది. అందుకే ఈ పేస్ బౌలింగ్లోనే వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఫారిన్ పేసర్స్ కానీ ఇండియన్ పేసర్స్ కానీ. అందుకనే బహుశా లియామ్ లివింగ్స్టన్ రిలీజ్ చేసి ఉంటారు. లియామ్ లివింగ్స్టన్ ఉంచుకున్నందు వల్ల వాళ్ళకి పెద్ద నష్టమేం లేదు. ఇక టిమ్ డేవిడ్ ఫుల్గా ఫిట్గా ఉన్నప్పుడు లియామ్ లివింగ్స్టన్ మైట్ నాట్ ఫిగర్ ఇన్ ద 11. బట్ అతన్ని పెద్ద అమౌంట్ కాబట్టి వాళ్ళకి రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ని స్ట్రెంథన్ చేసుకోవాలనే ఉద్దేశంతో మీరు ముందుగా మనం చూద్దాం 11 ఎలా ఉంటుంది. లైక్ లాస్ట్ టైం ఉన్న మేజర్ 11 విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఓపెనింగ్, రజత్ పటీదార్, దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్ ఒక ఎర్లీగా ఆడొచ్చు ఈసారి. టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్, నిజమని చెప్పాను నేను, 6-7 పేర్లు చెప్పాను. తర్వాత హ్యాజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా, ఆఫ్ కోర్స్ కృణాల్ పాండ్యా ఇంకా ముందే వస్తారు, కృణాల్ పాండ్యా అండ్ యష్ దయాల్. ఇదే వాళ్ళ 11-12 ఇదే ఉంటుంది. సో వాళ్ళకి చాలా చాలా సార్టెడ్, చాలా రెడీమేడ్ టీం ఉంది. విన్నింగ్ కాంబినేషన్ చాలా బాగా పర్ఫామ్ చేశారు లాస్ట్ సీజన్లో. అండ్ జాకబ్ బెథల్, నువాన్ తుషార్ లాంటి బ్యాకప్స్ కూడా ఉన్నారు వాళ్ళకి. సో ఓవరాల్గా ఒక అభినందన్ సింగ్ అని చెప్పి ఒక పేస్ బౌలర్, అతన్ని కూడా వాళ్ళు అట్టే పెట్టుకున్నారు. సో అతన్ని కూడా ఎప్పుడైనా మిగతా యంగ్స్టర్స్ని చాలామంది రిలీజ్ చేసినా కూడా అభినందన్ సింగ్ని అయితే ఉంచారు. మేబీ దే హ్యావ్ సీన్ సమ్ టాలెంట్ ఇన్ హిమ్. సో అది వాళ్ళ. సో ఫాస్ట్ బౌలింగ్లో వాళ్ళకి ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే రిలీజ్డ్ ప్లేయర్స్లో దే కెన్ గో బ్యాక్ టు ఆకాష్దీప్ గతంలో వీళ్ళకి ఆడినాడు. ఆకాష్దీప్ కోసం వెళ్ళొచ్చు వాళ్ళు. ఆకాష్దీప్ని తెచ్చుకోవచ్చు. ఆకాష్దీప్ 8 crores ఎంతకో LSGకి వెళ్ళాడు లాస్ట్ టైం. అంత అమౌంట్ రాకపోవచ్చు అతనికి ఈసారి. సో ఇఫ్ యూ కెన్ గెట్ హిమ్ ఫర్ 3-4 crores ఇట్స్ వర్త్ బయింగ్ హిమ్. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, IPL కూడా ఎక్స్పీరియన్స్. యూ కెన్ బౌల్ వెల్ విత్ ద న్యూ బాల్, యూ కెన్ స్వింగ్ ద న్యూ బాల్. డెత్లో కంటే కూడా న్యూ బాల్తో అతను వెరీ ఎఫెక్టివ్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దే కెన్ గో విత్ ఆకాష్దీప్. సిమర్జిత్ సింగ్ గుడ్ పేస్ ఉంది అతనికి, సిమర్జిత్ సింగ్ కోసం వెళ్ళచ్చు. కుల్దీప్ సేన్ కూడా సేమ్, ఇద్దరు చాలా మంచి పేస్ ఉన్న బౌలర్స్, సిమర్జిత్ అండ్ కుల్దీప్. ఇద్దరు సిమర్జిత్ హాస్ గాట్ దట్ ఎక్స్ట్రా హైట్ ఆల్సో. సో వాళ్ళ కోసం వెళ్ళే అవకాశం ఉంది ఇండియన్ పేసర్స్. ఫారిన్ పేసర్స్ విషయానికి వస్తే జెరాల్డ్ కార్జియా, ఆండ్రిక్ నోకియా, మతిషా పతిరానా గురించి కూడా వెళ్ళొచ్చు. వీళ్ళకంటే వీళ్ళకి డెత్ బౌలింగ్లో కూడా అతను ఉపయోగపడతాడు. ఎందుకంటే హ్యాజల్వుడ్, భువి పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తారు కాబట్టి దే కెన్ ఈవెన్ థింక్ ఆఫ్ మతిషా పతిరానా. డెత్లో అతను పనికొస్తాడు. సో మతిషా పతిరానా గురించి కూడా వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. బికాజ్ గాట్ గుడ్ అమౌంట్, 16 crores ఉంది. దాంట్లో ఒకరిద్దరు ప్లేయర్స్ కోసమే. యాక్చువల్లీ దే హ్యావ్ టు ఫిల్ 8 slots. 8 ఫిల్అప్ చేస్తారనుకో, 4 slots ఫిల్అప్ చేసుకుంటారు. ఆ 4 slotsలో ఐ థింక్ దే మైట్ గో విత్ 1 or 2 players ఎక్కువ అమౌంట్ పెట్టే అవకాశం ఉంది. సో దే కెన్ అఫోర్డ్ టు పుట్ 8 to 9 crores ఫర్ 1 player అండ్ 5-6 crores ఫర్ అనదర్ ప్లేయర్. సో అందుకని వాళ్ళు ఇద్దరు ప్లేయర్స్కి గురిపెట్టే అవకాశం. సో దే కెన్ గో ఫర్ 1 ఇంపార్టెంట్ ఫాస్ట్ బౌలర్. లేదు మాకు ఆల్రౌండర్ కావాలి అనుకుంటే ఒక సీమ్ బౌలింగ్, దే కెన్ గో ఫర్ ఆండ్రే రసల్. అంటే ఈ సీజన్ కాకపోయినా తర్వాత మీకు చిన్నస్వామిలో ఆడతారు కాబట్టి చిన్నస్వామిలో ఆ చిన్న గ్రౌండ్లో ఆండ్రే రసల్ కెన్ ఈజీలీ క్లియర్ ద బౌండరీ. సో అతను బిగ్ మ్యాన్ విత్ దట్ మస్క్యులర్ మ్యాన్ కెన్ ఈజీలీ క్లియర్. ఈవెన్ అతను ఎడ్జ్ కొట్టినా కూడా అది ఎడ్జెస్ కూడా బౌండరీ దాటే అవకాశం ఉంటుంది. సో ఆండ్రే రసల్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఫర్ దెమ్. విల్ దే గో ఫర్ మ్యాక్స్వెల్ అగైన్?
ఐ డోంట్ థింక్ సో. మ్యాక్స్వెల్ని కంటిన్యూ చేసిన ఉంటారంటే జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ ఈజ్ అనదర్ చాయిస్ ఫర్ దెమ్. కోర్స్ ఓపెనింగ్ స్లాట్ వాళ్ళకి లేదు. ఫ్రేజర్ మెక్గర్క్ అతనుకున్న టాలెంట్ యంగ్స్టర్, అతని కోసం వెళ్ళొచ్చు. ఇంకా మీకు వెంకటేష్ అయ్యర్ ఇఫ్ ఈస్ కమింగ్ ఫర్ ఎ స్మాలర్ అమౌంట్ 7-8 crores వస్తాయంటే వెంకటేష్ అయ్యర్ కోసం కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ట్రా ఒక ప్లేస్ అక్కడ మీకు ఖాళీ ఉంటుంది. సో వెంకటేష్ అయ్యర్ కోసం కూడా వెళ్ళే పాసిబిలిటీ ఉంది. డిపెండ్స్, అంటే వాళ్ళు చూడాలి. మరి వెంకటేష్ అయ్యర్ వస్తే దగ్గర దేవదత్ పడిక్కల్, వెంకటేష్ అయ్యర్ మధ్యలో ఇండియన్ స్లాట్లో వాళ్ళు ఒకరిని ఆడించుకునే అవకాశం ఉంటుంది. సో వెంకటేష్ అయ్యర్ ఆల్సో ఇఫ్ ఈస్ కమింగ్ ఫర్ ఎ స్మాలర్ అమౌంట్ వాళ్ళకి వెళ్ళచ్చు. ఇంకా లేదు ఇండియన్ యంగ్స్టర్స్ అంటే దే కెన్ గో బ్యాక్ టు మహిపాల్ లోమ్రోర్ గతంలో వాళ్ళకి బాగానే పర్ఫామ్ చేశాడు. సో లోమ్రోర్ కోసం వెళ్ళొచ్చు. లేకపోతే లోకల్ మ్యాన్ అభినవ్ మనోహర్ కూడా వాళ్ళ మహారాజా కప్లో అట్లా బాగా పర్ఫామ్ చేశాడు. 6 సీటింగ్ ఎబిలిటీ ఉండే ప్లేయర్. సో ఇలాంటి ప్లేయర్స్ బ్యాకప్స్ కోసం వాళ్ళు మేజర్గా వెళ్తారు. స్పిన్ బౌలింగ్లో కూడా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది. కోర్స్ కృణాల్ పాండ్యా, సుయేష్ శర్మ హ్యావ్ డన్ ఎక్సైటింగ్లీ వెల్. సుయేష్ శర్మ ఇప్పుడు యంగ్ ఇండియా టీంతో కూడా ఆడుతున్నాడు. ఇప్పుడు దుబాయ్లో ఒక టోర్నమెంట్ జరుగుతుంది, దాంట్లో అతను పర్ఫామ్ చేసి ఛాలెంజర్స్ సంబడి దే నేమ్డ్ ఇట్ సంథింగ్ ఇండియా ఏ టీమ్ అనుకోండి, T20 టోర్నమెంట్ ఏషియా ఛాలెంజర్స్ దాంట్లో ఆడుతున్నాడు సుయేష్ శర్మ. సో సుయేష్ శర్మ హెస్ గ్రోన్ ఇన్ స్టేచర్. కృణాల్ పాండ్యా వాజ్ ప్లేడ్ ఎ వండర్ఫుల్ రోల్, వెరీ కీ రోల్ ఇన్ లాస్ట్ ఇయర్స్ థింగ్. అదే అతను రిపీట్ చేస్తారు. అయినా కూడా వాళ్ళకి బ్యాకప్స్ కావాలి. పర్టికులర్లీ స్పిన్ బౌలింగ్లో వాళ్ళకి కరణ్ శర్మ కానీ రాహుల్ చహర్ కోసం కూడా వెళ్ళొచ్చు వాళ్ళు. లేదు ఆఫ్ స్పిన్నర్ కావాలి, ఒక లెగ్ స్పిన్నర్, ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆల్రెడీ ఉన్నారనుకుంటే దే కెన్ గో ఫర్ ఎన్ ఆఫ్ స్పిన్నర్ లైక్ తనుష్ కోటియాన్ ఆర్ సరాజ్ జైన్. డొమెస్టిక్లో బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఐపీఎల్లో వాళ్ళు ఎలా చేస్తారని తెలియదు మనకి. బేసికలీ రెడ్ బాల్ బౌలర్స్, బట్ దే కెన్ డూ వెల్ ఇన్ దిస్ ఫార్మాట్ ఆల్సో. పర్టికులర్లీ తనిష్ కోటియాన్ ఈజ్ వెరీ యంగ్స్టర్, ఐ థింక్ ఈజ్ 25-26. సో తనిష్ కోటియాన్ లాంటి వాళ్ళ కోసం కూడా వెళ్ళచ్చు. సో వాళ్ళకి లిమిటెడ్ రిక్వైర్మెంట్ అండ్ లిమిటెడ్ పర్స్ కూడా, అంటే పర్లేదు డీసెంట్ పర్స్ 16 కోట్లు. సో దాంతో వాళ్ళు చాలా కూల్గా వెళ్ళాలి. మెయిన్గా పేస్ బౌలింగ్ బ్యాకప్స్ మీద వాళ్ళకి కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. సో ఆర్సీబీ షుడ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ సీజన్ ఈ సీజన్లో కూడా. బట్ ఆ వెన్యూ విషయంలో వాళ్ళు చేయాల్సిందల్లా ఆక్షన్కి ముందే వాళ్ళ ఇయర్లో ఏ వెన్యూ అనేది ఆ విషయంలో వాళ్ళు ఒక క్లారిటీకి వస్తే ఆక్షన్లో దే కెన్ గో విత్ లాట్ మోర్ కాన్ఫిడెన్స్.